దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. లేట్ చేయకుండా ఒకసారి అందరూ పరిశుద్ధ గ్రంథం ఒప్పించేద్దాం. ఈ నూతన సంవత్సరంలో మరి మొదటి శుక్రవారం ఉపవాసకుడిలో మనం అందరం ఉన్నాం. మరి వాగ్దానం ద్వారా దేవుడు మనం ఏం మాట్లాడుకొచ్చినాడో చూద్దాం. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఒప్పించేద్దామండి. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఎక్కడ మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, వాగ్దానం కూడా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ చెందుతున్న ప్రతి ఒక్కరితో, లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజున? వేటగాని ఊరిలో నుండి మనల్ని విడిపించే దేవుడు. గత 2025 మాసం అంతా, ఆ యొక్క సంవత్సరం అంతా నువ్వు ఆ యొక్క అప్పుడు సమస్యలోనే ఉన్నావేమో, ఇంకా అప్పుడు సమస్య నుంచి విడిపించబడలేదేమో, అనారోగ్య సమస్య నుంచి విడిపించబడలేదేమో, కోర్టు కేసు నుంచి నువ్వు విడిపించబడలేదేమో, పోలీస్ స్టేషన్ నుంచి తిరుగుతూ విసారిపోయావే కానీ ఆ కేసు నుంచి కూడా నువ్వు విడుదల పొందుకోలేదేమో. నేను ఆ సమస్యలోనే ఉన్నాను కానీ నూతన సంవత్సరం వచ్చినా కానీ నేను ఆ విడుదల పొందుకోలేకపోయా. 2025 మాసంలో నేను ఎంత ప్రార్థన చేసినా కానీ దానికి ప్రతిఫలం రాలా. 2025 మాసం అంతా నేను చికాకుల్లోని, సమస్యలోని, ఇబ్బందుల్లోని ఉన్నాను కానీ నేను విడుదల పొందుకోలేకపోయా. ఆ యొక్క ప్రయాణాల చేత నేను ఇంకా అక్కడే ఉండిపోయాను కానీ నేను విడిపించబడలేదు. 2025లో ఖచ్చితంగా నా కార్యము జరిగింది అని నమ్మా కానీ ఆ సమస్య నుంచి నేను విడుదల పొందుకోలేకపోయాను. ప్రతి సంవత్సరం కూడా నా పట్ల కార్యము జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా నేను ఈ సంవత్సరం కార్యము చూస్తా, ఖచ్చితంగా దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడు, ఖచ్చితంగా నా కార్యము జరిగింది, అడుగుడే నీకు ఇవ్వడం అన్నాడు దేవుడు, ఖచ్చితంగా నాకు ఇస్తాడు. అది 2025 మాసం అంతా నేను నమ్మావేమో కానీ ఆ సమస్య నుంచి విడిపించబడాలి. పర్టికులర్ ఒక సమస్య నుంచి విడిపించబడాలి. నీ ప్రార్థనకి జవాబు రాలా, నీ కన్నీటికి విడుదల రాలా. కానీ దేవుడు అంటున్నాడు నూతన సంవత్సరంలో ఏ సమస్య నుండైతే నువ్వు విడిపించబడలేదు, ఆ వేటగాని ఊరి లాంటి సమస్య నుంచి ఈ యొక్క సంవత్సరంలో దేవుడు విడిపించబోతున్నాడు. నాశనమైన తెగులు రాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు రక్షించబోతున్నాడు. ఆ తెగులు అంటే ఏదో కరోనా వైరస్ కాదండి. మన కోసం కరోనా వైరస్ మళ్ళీ ఈ సంవత్సరం రావాల్సిన అవసరం లేదు. అలాంటి కరోనా వైరస్ కాదు దేవుడు అంటుంది. ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ అనారోగ్యము, ఏ ప్రభావాలు, ఏ చికాకులు, ఏ ఇబ్బందులు నీకు, నీ కుటుంబానికి రాకుండా దేవుడు రక్షిస్తాడు. ఈ రోజు దేవుడు రక్షించాలంటే, దేవుడు మనల్ని విడిపించాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ఆ వేటగాని ఊరి లాంటి సమస్య నుండి విడిపించాలంటే, నాశనమైన తెగులు మన కుటుంబానికి రాకుండా ఆయన మనల్ని రక్షించాలంటే మనం ఏం చేయాలి? నేను చెప్పనా? పోయిన సంవత్సరం ఎంతమంది వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేశారు? దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే ఆకర్షణ వరకు, అది నెరవేరే వరకు కూడా విస్తృతంగా ప్రార్థన చేయాలి. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి? వేటగాని ఊరి లాంటి సమస్యల నుంచి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ నుండి కుటుంబాన్ని విడిపించబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను విడిపించడమే కాదు, నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడమే కాదు, నా రెక్కల కింద నిన్ను, నీ కుటుంబాన్ని
కప్పబోతున్నాను అంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్గంలో వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా కానీ ఆయన రెక్కల కింద ఆయన దూతలను పంపి ఏ ప్రభావములు కాకుండా, ఏ శత్రువులను తరమకుండా, ఏ రాయిని తగలకుండా పగలు రాత్రి ఉంటానంటున్నాడు. ఈరోజు ఉంటానంటున్నాడు. మనం ఏం చేస్తామంటే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు, సంవత్సరం జరిగిపోతున్నాయి, ఆగిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళలో నీవు ఉండకూడదు. ఈరోజు వాళ్ళలో నీవు ఉండకూడదు. అంతేగాని దేవుడు మనకు చేసిన దేవుడే నీకు చేయి ఎవరికి చేస్తాడు? నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం, నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకనే ఇష్టమైన బిడ్డకి ఇంకొక మాట చెప్పమంటున్నాడు. ఏం మాట చెప్పమంటాడు తెలుసా? ఆ మాట చెప్పి ముగిస్తాను. తెరవకండి. ఏం చెప్పమంటున్నాడంటే, వేటగాని గురిలో నేను విడిపించి, నాశనమైన తెగులు నాకు రక్షించి, నీవు ఈ సంవత్సరంలో నన్ను మర్చిపోయినా కానీ నేను నిన్ను మర్చిపోయాను. గత సంవత్సరం అంతా నువ్వు ఆయన మర్చిపోయావేమో, ఆయన చేసిన మేలు మర్చిపోయావేమో, ఆయన చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయావేమో, కానీ ఆయన అంటున్నాడు, నీవు నన్ను మర్చిపోయినా, ఈ సంవత్సరంలో ప్రార్థన చేయడం నువ్వు మర్చిపోయినా, ఆయన స్తుతించడం మర్చిపోయినా కానీ నేను ఈ సంవత్సరం మొత్తం నిన్ను మర్చిపోచాలను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఉంటానంటే అంతకన్నా కావాల్సిన ధన్యత ఉంది, అంతకన్నా కావాల్సిన గొప్ప భాగ్యమే ఉంటుంది, అంతకన్నా కావాల్సిన గొప్ప భాగ్యం. రాజకీయవేత్తలు వచ్చి 10 లక్షలు ఇస్తారంటే ఇది ఎంత గొప్ప ధన్యత. నాకు ఎవరు బొంపరం నాకు తొలిందంట. అంతకన్నా రాజుల రాజే నీతో ఉంటానంటే నీకు ఇంకా భాగ్యం ఏం కావాలి? ఆ బంపర్ ఆఫర్ నీకు కావాలంటే వాగ్దానం పెట్టి ప్రార్థన చేయాలి. వాగ్దానం అనగా ఏ ప్రభావాలు నీకు నా కుటుంబానికి తగలకుండా, గత సంవత్సరంలో ఊపిలోనే ఉన్నా, వినిపించబడలా, సమస్యలోనే ఉన్నా, కన్నీటితోనే ఉన్నా, రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా, ఏదైతే నువ్వు కోల్పోయావో గత సంవత్సరంలో తిరిగి రెట్టింపు ఆశీర్వాదం ఈ సంవత్సరం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ రెట్టింపు ఆశీర్వాదం ఏంటంటే, గత సంవత్సరం నీకు సంతోషము లేదు, గత సంవత్సరం నీకు సమాధానము లేదు, గత సంవత్సరం నీకు ప్రేమ లేదు, ప్రతిరోజు గొడవలే, ప్రతిరోజు ఇబ్బంది, ప్రతిరోజు కన్నీటి ప్రార్థనే. కానీ ఈ సంవత్సరంలో నా దేవుడికి చెప్తున్నాడు, సంతోషమైన పంటను కొయ్యబోతాను. నీ ప్రార్థనని, ప్రతి ప్రార్థనకి, ప్రతి రాత్రిలో చేసిన ప్రార్థనకి, ప్రతి రాత్రిలో చేసిన కన్నీటి ప్రార్థనకి ప్రతిఫలం ఈ సంవత్సరంలో ఆరోపించబోతున్నా. నేను నీ గుడారం కూడా సమీపించుకుంటా, ఆయన చుట్టూ అగ్ని కంచి వేసి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. రక్షించబోతున్నాడని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి చేద్దాం, అందరం ప్రార్థన చేసుకుందామండి. అందరం ప్రార్థన చేసుకుందాం. ఒకరు ఇచ్చినట్లయితే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలంటే, నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశ్రయముగా ఉండాలంటే, గత సంవత్సరంలో నువ్వు పొందుకోని మేలు ఈ సంవత్సరంలో పొందుకోవాలంటే, ఆ వేటగాని గురిలో నుండి, ఆ యొక్క ప్రభావముల నుండి, ఆ సాతాను తంత్రముల నుండి నువ్వు ఈ సంవత్సరం విడుదల పొందుకోవాలంటే, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షించాలంటే ప్రార్థన ప్రాముఖ్యం. గత సంవత్సరంలో కోల్పోయావు సహోదరి, సంతోషం లేదు, ప్రతి దినము దుఃఖమే. నా పట్ల జరిగింది, ఈ నెల నా కార్యం జరిగింది, ఈ వారం నా కార్యం జరిగింది, రేపు నెల నా కార్యం జరిగింది. ఆశతో ఎదురు చూసావు, ఆశపడే ప్రాణాన్ని ఈ సంవత్సరం దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆ సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయినా ఆ యొక్క ఆనందముని ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నాడు. నువ్వు కోల్పోయినా ఆ యొక్క ప్రేమని ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నాడు. ఏది నా జీవితంలో జరగలేదు అని నువ్వు బాధపడుతున్నావో ఈ సంవత్సరంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించి, ఏ నాశనమైన తెగులు రాకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని దేవుడు రక్షిస్తానంటున్నాడు. ప్రార్థన చేసుకుందామని వాగ్దానం ఎదురు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నీ నామానికి ఘనమైన స్తోత్రమయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఎంత సూటిగా తేటగా మనతో మాట్లాడిన దేవుడు అయ్యా. వేటగాని గురిలో నుండి నిన్ను
నీడలను కమ్ముతామని, ఒక ఆశ్రయంగా ఉంటాను, మరి మమ్మల్ని మర్చిపోవచ్చాలని ఎంత సూటిగా మాతో మాట్లాడామని. గత సంవత్సరంలో మేము ఆ సమస్యలోనే ఉండిపోయాం, ఆ ఇబ్బందుల్లోనే ఉండిపోయాం, కోల్పోయామయ్యా సంతోషాన్ని. ప్రతి దినము దుఃఖముతోనే గడిపాం, ప్రతి దినం ఆశపడ్డాము కానీ ఆశ నెరవేరలేదు. కానీ నూతన సంవత్సరంలో ఆశపడిన ప్రాణం తృప్తిపరుస్తానని, కోల్పోయిన సంతోషం రెట్టింపుగా ఇస్తానని ఎంత సూటిగా మనతో మాట్లాడిన దేవుడు. ఒక వాగ్దానమునైనా ప్రతి బిడ్డల పట్ల నీ నామములో మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. నీ నామాన్ని మీరు మరింత మహిమ తెచ్చుకోగలయ్యా. మహిమ, ఘనత, ప్రభావం నీవు మాత్రమే పొందరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము.